లలో రాసుకున్నారు. ఇది తెలంగాణలో జరుగుతున్నది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి వైఆర్టీవీ తరపున ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రైట్, ఆ గిఫ్ట్ ఏంటి, ఆ పదాలు ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాంగ్రెస్ మోసాల చిట్టా, దగా చేసిన కాంగ్రెస్, తెలంగాణ ప్రాంత బిడ్డలకు కునుకు లేకుండా చేస్తున్న కాంగ్రెస్, దిక్కులు బిక్కటిల్లేలా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ ఆగం చేస్తున్న కాంగ్రెస్. ఈ టైటిల్ అన్నీ ఉన్నారు కదా, ఈనాలే ఇవి మీకు అంకితం చేస్తున్నాయి. మీ పాపాల పుట్ట అంత తొందరగా పోదు. నేను చెప్తున్నాను కదా, జీవితంలో రాజకీయ సన్యాసం రేవంత్ రెడ్డి దగ్గరుండి తీపిచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. నేను చెప్తున్నా కదా. ఇక చూడురి, కాంగ్రెస్ మోసాలు రైతుల నుంచి సింగరేణి దాకా అందరికీ శటకోపం పెట్టేసింది కాంగ్రెస్. ఎందుకు శటకోపం పెట్టింది అంటే ఒకసారి చూడండి. మాటలతో మాయ చేస్తున్న కాంగ్రెస్ ఓవైపు పథకాలకు పంగనామాలు, మరోవైపు కార్మికులకు అన్యాయం. సింగరేణి కార్మికులకు కుచ్చుటోపి, లాభాల వాటలో 50% కోత. సింగరేణికి 4,701 కోట్ల లాభం, 16.9% వాటాలను పంచిన సర్కార్. 33% లాభాలు ఇచ్చామని పబ్లిసిటీ, మాటలతో మాయ చేస్తున్న రేవంత్ సర్కార్. రైతులను మరోసారి మోసం చేస్తున్న ప్రభుత్వం. 500 బోనస్కు మెలికలు, రైతు భరోసాకు కండిషన్లు. అబ్బబ్బబ్బా, శబాష్. మీ మోసం నేను చెప్తా, ఏమి మోసాలు చేస్తున్నారయ్యో ఓ కాంగ్రెసు నేతలారా. పాపం మా కళాకారుల మొత్తం నోళ్ళన్నీ మూగపోయినాయి. ఎందుకు మూగపోయినాయో ఏం కథో. రేవంత్ రెడ్డి సర్కారుకు మొత్తం భయపడుతున్నారా, లేకపోతే కవులు కళాకారులు రచయితలు ఏడబోయినరీ? ఇంత అరాచకం జరుగుతా అంటే ఏడున్నారు మీరు? అసలు కళాకారులు అంతా ఏం చేస్తున్నారు? సరే ఆలోచించండి. తెలంగాణ ఉద్యమంలో మీ ఉద్యమం యొక్క పాత్రను చూసి మీకు ఉద్యోగాలు ఇచ్చేళ్ళు, కానీ ఆ ఉద్యోగాల కోసం ఈరోజు రాష్ట్రం ఆగమైపోతున్న పోరాటం చేయరా? సరే ఆలోచించాలా? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా నేను. ఈరోజు రైతుల మోసాన్ని చూడండి. ప్రతి పంటకు బోనస్ అని ఎన్నికలలో ప్రకటన చేసింది. మళ్ళీ తర్వాత ఈ లంగలు ఏం చెప్పిర్రు అంటే, లేదు సన్నాలకే 500 బోనస్ అంటూ కేబినెట్ తీర్మానం చేసింది. సన్నవడ్లకు తప్ప ఏ పంటకు లేదని బోనస్ చెప్పిళ్ళు. రుణమాఫీలోను పంగనామాలే పెట్టిళ్ళు. రుణమాఫీకి బ్యాంకర్లు చెప్పింది 41,000 కోట్లు కావాలని. సర్కారు మాఫీ చేస్తుంది 17,869 కోట్లే. సగం కంటే తక్కువ మంది రైతులకే రుణమాఫీ. ఆ అంశాలన్నీ పక్కకు పెట్టిన రేవంత్ సర్కార్. రుణమాఫీ కోసం అన్నదాతలు ఆగమాగమైపోతున్న పరిస్థితి అర్థమైందా? ఏమని చెప్పింది రైతులకు? ఏమని చెప్పింది? ఎన్నికలలో పోటు మొగళ్ళ లెక్క చెప్పిండు. ఎవరు? కోమటిరెడ్డి, పొంగులేటి, రేవంత్ రెడ్డి. ఇక వీళ్ళది నడిచింది అప్పుడు ఒకే ప్రచారం. అబ్బబ్బబ్బా, వీళ్ళు ఏంది అంటే, రాబోయేది మా ప్రభుత్వం, 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలినాడు అంట కదా. ఇప్పుడు 3 రంగుల జెండా వచ్చి మలుసుకొని పెట్టుకోండి మీ జేబుల్లో మీరే. నేను చెప్తున్నా కదా, మీ జెండాలు మీ అన్నీ మలుసుకొని జేబులనే పెట్టుకోరు. శాతగాని ప్రభుత్వం, సన్నాసుల ప్రభుత్వం ఇది. మీరు చెప్పింది ఏంది, చేస్తున్న పరిపాలన. ఎంత అద్భుతంగా ఉండాలి కాంగ్రెస్ అంటే, ఎంత అద్భుతంగా ఉండాలి. మొత్తం రెడ్డి సామాజిక వర్గం కదా, ఎంత అద్భుతంగా ఉండాలి అంటున్నా. నలుగురిని బాగు చేసే కులం కదా అది. నలుగురికి అన్నం పెట్టే చెయ్యి కదా అది. ఏమైపోయింది? ఇంత నీచంగా ఎందుకు చేస్తున్నారు? ఇంత దరిద్రంగా ఎందుకు చేస్తున్నారు అంటున్నా. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా లేనిపోని అన్నీ తీసుకొచ్చి మీ మెడకెందుకు వేసుకుంటున్నారు అంటున్నా. అరే మీరు ఎన్నికలలో ఏం చెప్పిళ్ళు? సన్నాలకు 500 ఇస్తా అని చెప్పిర్రా? లేదు కదా, నేనున్నా. మీకు స్పృహ తప్పచ్చు కానీ నాకు తప్పలే. నేను క్లారిటీగా చెప్తున్నా. మీరు ఎన్నికలలో దఫాలుగా మొత్తం చెప్పుకుంటూ వచ్చిన ఎపిసోడ్ చెప్తున్నా నేను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏం చెప్పిండండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఈ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు చెప్పిన ఎపిసోడ్ ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? 1 అంశమా 2 అంశాలా? వీళ్ళు చాలా క్లారిటీగా చెప్పిళ్ళు. ఏమని చెప్పిళ్ళు అంటే, పూర్తి స్థాయిలో కూడా మేము అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రైతులను మోసం చేసిళ్ళు. దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను చాలా క్లారిటీగా చెప్పిన, మొన్న కూడా చెప్పిన, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను మళ్ళా చెప్తున్నా, ఈ సర్కారు మీకు ఏం చేయదు, టోపీ పెడుతుంది అంతే. ఎస్ఎల్బికి సంబంధించి 49,500 కోట్లు కావాలని చెప్పిళ్ళు. 1 సంవత్సరం మేము ఉపాసం ఉంటే 40,000 కోట్ల రుణమాఫీ చేస్తాను. బ్యాంకర్లు అడిగింది 41,000 కోట్ల రూపాయలు. కేబినెట్ ఆమోదం తెలిపింది 31,000 కోట్ల రూపాయలు.
వీళ్ళు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసింది 17,869 కోట్లు మాత్రమే. అంటే రైతుల రుణమాఫీ విషయంలో ఎంత గోల్మాల్ జరిగింది అనేది ఎపిసోడ్. దీంతో పాటు ఈ ఒక్కటే కాదు, చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు వీళ్ళు. పెట్టుబడి సాయం అందలే, పెట్టుబడి సాయానికి సంబంధించి ఆ పెట్టుబడి సాయం ఇచ్చినా కూడా ఈ రుణమాఫీ అవసరం లేకుండా ఉండే. ఎందుకు అంటే ఒక వ్యక్తికి 4 ఎకరాలు ఉన్నా కూడా ఎకరానికి 7,500 ఏమో ఇస్తారు వీళ్ళు. అంటే 4 ఎకరాలు ఉంటే 30,000 రూపాయలు, 2 పంటలు అంటే 60,000 రూపాయలు ఇవ్వాలి వీళ్ళు ఇప్పటికీ. అంటే పోయిన ఎండాకాలం ఇయ్యలే, మొన్న వర్షాకాలం మొదటి పంట అయిపోయి దాదాపుగా ఇప్పటికి 20 రోజులు అవుతుంది. దానికి సంబంధించి ఇచ్చి లవిలు ఇయ్యని పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను, మా రైతన్నలను, మా తెలంగాణ రైతాంగను జై జవాన్ జై కిసాన్ అంటారు. మైకులు కనబడంగానే కుక్కల లెక్క, పిచ్చి కుక్కల లెక్క అరుస్తారు. కానీ రైతులకు న్యాయం చేయమంటే ఏ ఒక్క సన్నాసి, ఏ ఒక్క నా కొడుకు మాత్రం చేయడు. హామీలు అటకెక్కుతాయి. ఈరోజు ప్రతి వడ్లను కొంటా అని చెప్పి ఇవాళ సన్నాలకు మాత్రమే 500 రూపాయల బోనస్ అని చెప్పిలు. పూర్తి స్థాయిలో తెలంగాణలో 41,000 కోట్లు కావాలని అక్షరాల నీ చెప్పింది కాదు, తెలంగాణలో ఉన్న బ్యాంకర్స్ చెప్పారు. వీళ్ళు దాంట్లో ఎంత తెలుసా, సగం కూడా ఇయ్యలే. 17,000 కోట్లు ఇచ్చారు 41,000 కోట్లలో. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తుంది. సింగరేణి కార్మికులకు మోసం, ప్రతి ఏటా లాభాలలో కార్మికులకు వాటా 1998 నుంచి 99లో 10% వాటా పంపిణీ, ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్న వాటా. గత ఏడాది 2,222 కోట్ల లాభం. ఈ 2,222 కోట్లతో 32% పంచిన గత ప్రభుత్వం 2,222 కోట్లతో 710 మంది కార్మికులకు పంచిన బీఆర్ఎస్ అయితే 2023లో 24కి వచ్చేసరికి అది 4,701 కోట్ల లాభం వచ్చింది. అంటే 4,701 కోట్ల లాభంలో కేవలం 796 కోట్లే ఇచ్చింది కాంగ్రెస్. 16.9% ఇచ్చి 33% అంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నది. చూడురి, ఆఖరికి నా బొగ్గుబాయిలో పనిచేసే కార్మికులు నల్ల బంగారాలలో పనిచేసేటోళ్ళు ఆ తట్టా తీసుకొచ్చి మంత్రుల నెత్తి మీద పెడితే మాడలల్లో ఇంత పెద్ద బొగ్గలు వస్తాయి, లేకపోతే పుచ్చకాయ వలిగినట్టు వలుగుతుంది. అరే వాళ్ళ కష్టానికి భయాది, వాళ్ళు ఒక్కసారి అందులోకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారో లేదో తెలియదు. వాళ్ళ కష్టం ఎవరికి చెప్పాలి? సింగరేణి కార్మికులకు ఒంటి నిండా నల్లగా పూసుకొని వాళ్ళ శరీరాలకు సంబంధించి వాళ్ళ కాళ్ళకు ఎట్లా మొత్తం కాయలు కాస్తాయి, వాళ్ళు ఎన్ని కిలోలది ఆ తట్ట నెత్తి మీద పెట్టుకుంటారు. ఒక్కసారి పోయి వారం రోజులు పనిచేసి రమ్మందాం ఈ ముఖ్యమంత్రి మంత్రులకు, అప్పుడు సోయెత్తది. అరే వాళ్ళు వాళ్ళ జీవితాలతోనే పోరాటం. నేను చెప్తున్నా కదా, జీవన్ మరణ సమస్య అంటారు కదా. ఒక్కసారి వాళ్ళు లోపలికి వెళ్తే మళ్ళీ తిరిగి బయటకు వస్తారో రారో తెలియదు. వాళ్ళ కుటుంబాలు బిక్కుమంటూ ఎదురు చూస్తాయి. అలాంటిది వాళ్ళ యొక్క ప్రాణాన్ని పలంగా పెట్టి సంపాదిస్తున్న దీంట్లో ఇవ్వడానికి ఏమవుతుంది ఈ సన్నాసులకు? 33% అని బిల్డప్ కొట్టి బిల్డప్ బాబాయిలు ఇవాళ ఇచ్చేది ఎంత? 16.9%, సగం. అంటే మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డల. ఇక నా కౌలు రైతుల పరిస్థితి అయితే ఘోరం. కౌలు రైతులకు అన్యాయం, కౌలు రైతులకు